తిరుపతి జిల్లా కోట మండలంలో మంగళవారం గూడూరు వైసీపీ అభ్యర్థి మేరిగా మురళీధర్ గెలుపు కోసం వైకాపా రాష్ట్ర కార్యదర్శి పేనాటి శ్యాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రచారంలో నాయకులు కలిసికట్టుగా పాల్గొన్నారు. కొత్తపట్నం, గోవిందపల్లి, సిద్ధవరం, ఉత్తమనెల్లూరు, కర్లపూడి, అల్లంపాడు, వంజవాక తదితర గ్రామాల్లో రోడ్ షో ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ అభ్యర్థి మేరిగా మురళీధర్ వెంట కొడవలూరు ధనంజయ రెడ్డి, నల్లపరెడ్డి, వినోద్ రెడ్డి, దువ్వూరు వెంకటరమణారెడ్డి, ఎరటపల్లి మధు, సుధనరెడ్డి, సన్నారెడ్డి, సుబ్బారాఘవరెడ్డి, పాదర్తి రాధాకృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు. మించి 10 అడుగులు వేసి ఈరోజు పేదలకి గొప్పగా దృఢ సంకల్పంతో అందిస్తున్నారు. కరోనా అనే భూతం వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి. 5 సంవత్సరాల కాలంలో 2 సంవత్సరాలు కరోనా అనే భయానకమైన స్థితి వచ్చింది. అన్ని రాష్ట్రాలు చేతులు ఎత్తేసాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఏం చేశారో, ఏ ఇబ్బంది పడ్డాడో తెలియదు. కానీ నా ప్రజలకు, నా జనాలకు, నా ఎస్టీలకు, నా బీసీలకు, నా మైనార్టీలకు, నా పెదలకు, నా ఎస్టీలకు న్యాయం చేయాలనే దృక్పథంతో మరి కరోనా కాలంలో కూడా చిల్లిగా కూడా రాష్ట్రానికి ఆదాయం లేకపోయినా మరి కష్టపడి ఏ రకంగా ప్లాన్ చేశాడో ఒక దృఢమైన సంకల్పంతో ఇంటింటికి మరి ఎక్కడ సంక్షేమాలు కుంటిపడకుండా టెన్షన్ గా టైం టేబుల్ ప్రకారం జీతాలు ఏ రకంగా వస్తున్నా ఆ రకంగా చెప్పిన టయానికి చెప్పినటువంటి వేసిన యోధుడు జగన్మోహన్ రెడ్డి గారు. మీ అందరికీ మనవి చేస్తున్నాం. ఇన్ని రోజుల కష్టంలో మరి ఇన్ని కష్టాలు రాష్ట్రాన్ని విడగొట్టి కష్టాల్లో ఉన్న పేదలకే ఇంత గొప్పగా ఆదరించాడు. ఈ రోజు రాష్ట్రం దళారీ వ్యవస్థ ఉండకూడదని చెప్పి ఖాతాల్లోకి జమ చేసిన వ్యక్తి బహుశా భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయని విధంగా ఈ రాష్ట్రాన్ని పాలించిన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి మళ్లీ మనం అధికారంలోకి తీసుకురావాలా, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలా, ముఖ్యమంత్రి గారిని ప్రమాణ స్వీకారం చేయించాలంటే ఈ రోజు మన గూడూరు నియోజకవర్గానికి సంబంధించి గౌరవనీయులు నేరుగా మురళన్నని ఆయన ఆశీస్సులతో మీ అందరి ఆశీస్సుల కోసం ముందుకు వచ్చాడు. మురళన్నని మనందరం కూడా ఆశీర్వదించి వేసే ఓటు మురళన్నకి ఎమ్మెల్యేని చేస్తే మనం ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని అక్కడ అమలు ఎక్కించవచ్చు. కాబట్టి మనకి ప్రతి ఒక్కరికి కూడా 2 ఓట్లు ఉంటాయి. ఒకటి పార్లమెంట్ అభ్యర్థి మధ్య గురుమూర్తి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఇంకొక ఓటు మన గూడూరు నియోజకవర్గానికి శాసనసభ్యులుగా మేరిగా మురళి నిలబడుతున్నాడు. మేరిగా మురళికి ఒక ఓటు. 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద వేసి మనం జగన్మోహన్ రెడ్డి గారి రుణం తీర్చుకునే సందర్భం ఆసన్నమైంది. కాబట్టి ఖచ్చితంగా ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా తిరిగి మళ్లీ కొనసాగాలంటే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే తప్ప ఈ రోజు కూటమి కళ్ళబెల్లి మాటలు చెప్పి మనందరి ముందుకు వస్తున్నారు. ఆ కూటమికి మనం ఓట్లేస్తే ఖచ్చితంగా మురిగిపోతాయి. ఈ రోజు ఏంటంటే నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీలు అని చెప్పి ఈ రోజు ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులకు మన ముందుకు వచ్చినటువంటి గూడూరు నియోజకవర్గ శాసనసభ అభ్యర్థి మేరిగా మురళన్న గారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చేసినటువంటి కోట మండల నాయకులకు, రాష్ట్ర నాయకులకు, కోట ఎంపీపీకి, జెడ్పీటీసీలకు, అదేవిధంగా సిద్ధవరం గ్రామస్తులందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి